హాయ్ హలో నేనండి మీ అరుణాని. నేనైతే చూడండి చపాతీ పిండిలాగా గోధుమ పిండిని అయితే కలిపేశానండి. కలిపే ముందు వీడియో తీద్దాం అనుకున్నాను. ఇదైతేనండి గోధుమ పిండి అండి. గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని, నెయ్యి ఉంటే నెయ్యి లేకపోతే నూనె అయినా పర్వాలేదండి, వేసుకొని మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలాగ నేనైతే 5 బాల్స్ లాగా చేసుకున్నానండి. ఇలా పెద్ద పెద్ద చపాతీలు అయితే చేసుకోవాలి. ఇంటి పెద్ద పెద్ద చపాతీలు అనుకుంటున్నారా? పల్చగా మనం చేయగలిగినంత పెద్ద సైజు అయితే చేసుకోవాలండి. స్నాక్స్ ఈవినింగ్ పూట పిల్లలకి స్నాక్స్ కింద బాగా పనిచేస్తాయండి. చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి, నేనైతే ఇలాగా చపాతీ మొత్తం చేసేసుకున్నాను. మధ్య మధ్యలో పిండి చమ్ముకుంటూ ఉండాలండి. గోధుమ పిండి పైన వేసుకుంటూ ఉండాలి. ఇదిగోండి, ఈ పెద్ద చపాతీని నేనైతే చాక్ తీసుకొని స్క్వేర్ టైప్లో క్రాస్గా ముక్కలైతే కట్ చేసుకుంటున్నానండి. మళ్ళీ ఇప్పుడు నిలువుగా అడ్డంగా నిలువుగా చేస్తే చాలండి. ఈ చాకుకి సన్నగా గీతలు ఉన్నాయి, అందుకని సరిగ్గా కట్ అవ్వట్లేదండి. చూడండి, విడివిడిగా ఇలాగా కట్ చేసుకోవాలి. చాకుకి డిజైన్ ఉండడం వలన సరిగ్గా రావట్లేదు. ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. ఇదిగోండి, చాకు అయితే మార్చేసాను. ఇప్పుడు చూడండి, చాలా ఈజీగా సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలో. అంతేనండి, ఫస్ట్ నిలువుగా తర్వాత అడ్డంగా కట్ చేసేసుకోవాలి. ఇవి కలిసిపోయినా పర్వాలేదు. ముక్కలు నూనెలో వేయంగానే విడివిడిగా అయిపోతాయండి. లేదు రౌండ్గా కావాలనుకుంటే ఏదైనా మూత తీసుకొనైనా, థమ్సప్ మూత కానీ అట్లా ఏదైనా జెండమ్మ మూత కానీ చిన్న మూత తీసుకొని కూడా చేసుకోవచ్చు. దానికన్నా ఇదైతే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. చాలా సింపుల్గా చాలా తొందరగా అయిపోతుంది. చూడండి, ఏమవుదండి, కలిసిపోయినా నూనెలోకి వచ్చిన తర్వాత విడిగా ఉంటే రెండింటిని అయితే నేనైతే కట్ చేసేసుకున్నాను. ఇలా అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద నూనె అయితే వేడివేడిగా పెట్టుకోవాలండి. అంతే, ఆ నూనెలో వేసేయాలి. చక్కగా వేగిపోతాయి. మనం పిండిలో నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవడం వలన గుల్లగా చాలా బాగుంటాయండి. ఏదున్నా పర్లేదు, నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే నెయ్యి వేసాను. గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. మంటలో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా 2 వైపులానండి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అండి. రెండు వైపులా కూడా వేయించుకోవాలి. చక్కగా వేగిపోతాయండి. అసలు చాలా గుల్లగా
మొత్తాన్ని అయితే ఏం చేసేసుకోవాలండి. చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా వేగిపోతే చూసారు కదండి ఎంత చక్కగా ఉన్నాయో. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత వీటిని వేరొక గిన్నెలోకి అయితే తీసుకోవాలన్నమాట. తీసుకున్న వాటి వేడి మీదగానే వేడిగా ఉన్నప్పుడే మనం కాస్త సాల్టు, కాస్త కారం అండి పైన జిమ్ముకోవాలండి. సూపర్గా ఉంటాయి. ఎంత టేస్ట్గా ఉంటాయంటే చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం. స్కూల్ నుంచి వచ్చేటప్పటికల్లా మనం రెడీ చేయొచ్చండి. స్నాక్స్ ఐటమ్ చాలా రుచిగా ఉంటాయి. చాలా మీరు కూడా టేస్ట్ చేయండి. సూపర్ గా బయట నుంచి ఈజీ అండి. చాలా ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ 2 నిమిషాల్లో పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు మనం చక్కగా చేసి పెట్టేసుకోవచ్చు. చాలా సింపుల్ గా అయిపోతుందండి. మన చేత్తో మనం చేసి పెట్టుకుంటే మనకి చాలా తృప్తిగా కూడా ఉంటది. తర్వాత బయట ఫుడ్, బయట ఆయిల్ ఏం వాడతారో మనకి తెలియదు కాబట్టి మనం ఇంట్లో చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటి మీద నేనైతే ఇలా చేశాను. ఇదిగోండి లైట్ గా కారం వేసుకుంటున్నాను, కాస్త కారం, సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుంటున్నాను. కారం సాల్ట్ వేసుకుని ఒకసారి అయితే ఇలా కలుపుకున్నానండి. కాదు అంతే. కాలుతుంది స్టీల్. ఇవి వారం 10 రోజులు నిలవ కూడా ఉంటాయండి. చక్కగా డబ్బాలో పోసి మూత కూడా పెట్టుకోవచ్చు అనమాట. చాలా రుచిగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. చాలా సింపుల్గా కూడా అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఎన్ని వస్తాయో, బయట నుంచి ఇన్ని తెచ్చుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. రెడీ అయిపోయాయి. సూపర్గా ఉన్నాయండి. రెడీ అయిపోయినాయండి. కాలుతున్నాయి. సూపర్ టేస్ట్ ఉన్నాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలా బాగున్నాయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. చాలా క్రంచీగా కరకరలాడుతూ సూపర్గా ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్